నిజం చెప్తున్నా, టైమ్ ఈక్వల్ టు మనీ అనేది మిడిల్ క్లాస్కి వేసిన పెద్ద ట్రాప్. మీరు ఎంత పని చేసినా ఎందుకు లైఫ్ చేంజ్ అవ్వటం లేదో ఇదే రీజన్. మన డైలీ లైఫ్ ఏంటి? మార్నింగ్ అలారం, ఆఫీస్ రష్, బాస్ టెన్షన్, మంత్ ఎండ్ వచ్చేసరికి శాలరీ క్రెడిట్, మళ్ళీ 2 రోజులలో ఖాళీ. సో ఈ శాలరీ వచ్చిన తర్వాత రెంట్, ఈఎంఐ, పెట్రోల్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, మిగిలేది జీరో. నీకు అనిపిస్తుంది కదా నేను ఇంకా కష్టపడాలని, కానీ ప్రాబ్లం కష్టం కాదు. ప్రాబ్లం వచ్చేసి నువ్వు టైంని అమ్ముకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలా? ఒక లేబర్ రోజంతా కష్టపడతాడు, అదే ఒక సాఫ్ట్వేర్ గాయ్ ఏసీలో కూర్చుంటాడు. కానీ ఇద్దరిలో ఎవరు రీచ్ అవుతారు తొందరగా? ఎందుకంటే ఇన్కమ్ ఎఫర్ట్ మీద కాదు, వాల్యూ మీద ఉంటుంది అని. రిచ్ పీపుల్ మనీ వెంబటి పరిగెత్తారు, వాళ్ళు ప్రాబ్లమ్స్ వెంబట పరిగెత్తుతారు. సో దే ప్రొవైడ్ ది సొల్యూషన్స్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ రోజంతా తిరుగుతాడు, నెల తిరిగేసరికి ఎంత వస్తుంది శాలరీ? అదే స్విగ్గీ క్రియేట్ చేసిన వాడు అతని సిస్టమ్ బిల్డ్ చేశాడు, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కున్నాడు. ఆర్ ఎల్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆటో డ్రైవర్ ఎంత కష్టపడినా ఇన్కమ్ సేమ్, బట్ అదే ఓలా యాప్ అదే పని స్కేల్ చేసి కోట్లలో ఎర్న్ చేస్తుంది. నీ టైంకి లిమిట్ ఉంది, కానీ ఐడియాస్కి లిమిట్ లేదు. డబ్బు వెంబటి పరిగెత్తటం ఆపు, ప్రాబ్లమ్స్ వెంబటి పరిగెత్తు, అప్పుడు డబ్బు నీ వెంబటి వస్తుంది. సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ వెతుకు, ఆ సొల్యూషన్స్ని స్కేలప్ చేయి.